leadership, I am confident the Congress party will continue to grow in strength to serve the people of Andhra Pradesh. I have cherished personal memories of Shri Y.S. Rajshekar Reddy, for whom I had the highest regard both as a fine human being and as a valued colleague in the Congress party. We continue to mourn every day the absence of this great leader who had so much to give to the nation. The party and the people of Andhra Pradesh, when his life was so tragically cut short, we will always be guided and inspired by his wisdom and his vision, and the Congress party will always honor his memory. Thank you. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మనందరి ఆశాజ్యోతిగా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నటువంటి కళ ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావాలని చెప్పి ఏదైతే కళతోటి ఉన్నారో మరి రాహుల్ గాంధీ గారు పంపినటువంటి ప్రసంగాన్ని కూడా మీరందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. Namaskar. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ మిత్రులు మల్లు భట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులు, సభాధ్యక్షులు, సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ రుద్రరాజు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారికి, అట్లాగే మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి గారికి, పెద్దలు డాక్టర్ కేవీపీ గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సురేఖ గారికి, పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మా రాష్ట్ర అడ్వైజర్ షబీర్ అలీ గారికి, పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, డాక్టర్ శైలజానాథ్ గారికి, మరో పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరో పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, అట్లాగే
ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం అన్నా చాలా ప్రేమతో పాల్గొనేటువంటి సిపిఐ నాయకులు నారాయణ గారికి, మయప్పన్ గారికి, పల్లం రాజు గారికి, పెద్దలు ఉండవల్లి గారికి, ఆది శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ 75వ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రులు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పనిచేశారు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాలన అంటే, పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అనారోగ్యానికి గురైతే నేను వైద్యం చేపించుకోలేకపోతా ఉన్నాను, చేపిద్దామంటే డబ్బులు లేవు, నా కళ్ళ ముందే చనిపోతున్నాడు అని బాధపడేటువంటి వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అన్ని ప్రభుత్వాలు ఆ రకంగా నడిచేటట్టుగా చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దేశంలో రైతుల గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో రైతుల బాధలు తెలుసుకున్న తర్వాత, ప్రత్యక్షంగా వారు పాదయాత్రలో చూసిన తర్వాత ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ దేశంలో ఏ నాయకుడు ఒప్పుకోలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోలేదు. కానీ అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు రైతులకు ఇస్తేనే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందటే కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడగలుగుతారు, నేను చేయగలుగుతాను అని చెప్పి అందరిని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలామంది పేదవాళ్ళు చదివించాలని తల్లిదండ్రుల కోరిక, చదువుకోవాలనేటువంటి బిడ్డల ఆశ, ప్రపంచంతో పోటీ పడాల అని కలలు, ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు CEO స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరూ మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఎమ్మెల్యేకు 500 కోట,
కాదంటే 1000 ఇన్ఛార్జ్ మంత్రితో అది కూడా సంతకం పెట్టించుకొని నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో కాదు. ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే ఉండటానికి వీల్లేదు. శాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ ఇళ్ళు ఇస్తాను నేను. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ప్రాంతం లేదు, అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతానని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అటువంటి గొప్ప నాయకుడి దగ్గర పార్టీలో పనిచేసే అదృష్టం, శాసన మండలిలో పనిచేసేటువంటి అదృష్టం, శాసనసభలో చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం కలగటం నేను నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి నాయకుడి దగ్గర